వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఎట్టకేలకు బిగ్ బాస్ 9 భారీ ఉత్కంఠకి తెరపడింది. కళ్యాణ్ విన్నర్ అయి కప్పు తీసుకొని హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చాలామంది ట్రోలర్స్ ఇమ్మాన్యుయల్ అగ్ని పరీక్ష 2 కోసం బలి చేశారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బిగ్ బాస్ 9 టైటిల్ కన్నా కూడా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ గారిని బలి చేశారంటూ కూడా, అది కూడా అగ్ని పరీక్ష 2 కోసం ఇమ్మాన్యుయల్ బలి చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ట్రోలర్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. చాలా నిరాశలో ఉన్నామంటూ కూడా వినిపిస్తున్న కమెంట్స్. సో దాని మీద మీరు ఏమంటారు? బిగ్ బాస్ 2 ఈ షోనే మొదటి నుంచి చాలా రకాలైనటువంటి వివాదాస్పదాలు, విమర్శలతో కూడుకున్నటువంటి అంశం. చివరకు విజేత విషయంలో కూడా వివాదాలే ప్రారంభమవుతున్నాయి లేదా వివాదాస్పదం అవుతుంది. గతంలో బహుశా 7 అనుకుంటా, బిగ్ బాస్ 7 విషయంలో ఆ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి బయటికి రాగానే జరిగిన తొక్కిసలాట, తర్వాత అతను కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు, ఇక రకరకాలు జరిగినట్టు విధానం. సో ఆ మర్చిపోకముందే మళ్ళీ బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది. సరే, దాంట్లో కొంచెం మంచి చెడు జరిగింది. 9 ఇప్పుడు నిన్న ఆదివారంతో సిరీస్ కంప్లీట్ అయిందని చెప్పాలి. 105 days, నియర్లీ 15 weeks అట్లా జరుగుతూ ఉంటుంది. సరే, ఏదైనా సరే షోలానే చూడాలి. ఎంటర్టైన్మెంట్గానే చేయాలి, దాన్ని చూడాలా. ఆ చూసిన కాసేపు ఎంజాయ్ చేసామా, మన కష్టాలు మర్చిపోయామా, రిలాక్స్గా ఆ టీవీ దగ్గర కూర్చొని చూసామా అన్నట్టుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎంటర్టైన్మెంట్ షో అనేది ఒక బలహీనతగా, ఒక తప్పని ఒక అలవాటుగా, డ్రగ్లా తయారైనటువంటి విధానాలు అయిపోతున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ టైం వస్తానికి ఖచ్చితంగా చూడాలి. ఇంకా కొందరైతే ఇప్పుడు లక్కీలీ ఈ షో ఇప్పుడు మనకు జస్ట్ ఆన్లైన్లో లేకుండా డైరెక్ట్ ఎడిటెడ్ షోనే ఉంది. గతంలో ఆన్లైన్ షో వేరే ఉండేది, 24 hours లైవ్ ఉండేది. అది చూసేవాళ్ళు 24 hours చూస్తూ, మళ్ళీ దాని మీద రివ్యూలు జరుగుతూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చూసే సగటు సామాన్య తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు ఆ క్షణము, ఆ ఎపిసోడు, ఆ సంఘటన తాలూకు, ఆ సన్నివేశం తాలూకు రసానుభూతి పొందుతారు. జనరల్గా నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఆడియన్స్ ఎప్పుడూ కూడా రసానుభూతి పొందుతుంటాడు. చూసేవాడు రసానుభూతి అంటే అక్కడ వినోదం ఉంటే తాను వినోదం పొందుతుంటాడు, అక్కడ దుఃఖం ఉంటే తాను దుఃఖం పొందుతుంటాడు, ఫీల్ అవుతాడు. ఆ సన్నివేశంలో రియాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఏడుస్తుంటాడు, నవ్వుతుంటాడు. జాలి అయితే జాలి చూపిస్తాడు, కోపం వస్తే కోపం వస్తుంది. ఇంకా టెన్షన్ తట్టుకునే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రవర్తనలు చేస్తుంటాడు. అంటే అక్కడ సీన్కు తను కనెక్ట్ అవుతుంటాడు, సన్నివేశానికి, ఆ సందర్భానికి కనెక్ట్ అవుతూ కొన్ని క్యారెక్టర్లకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. నేను చెప్పొచ్చబోయేంటి ఏంటంటే, ఆ సన్నివేశాలు సినిమా అయినా సరే, షో అయినా సరే, అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశానికి, దాంట్లో సన్నివేశ భావాలకు, దాంతోపాటు సినిమా కానీ, ఒక ఇట్లాంటి షో కానీ, ఒక సీరియల్ కానీ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్కు లేదా ఒక పర్సన్కు మనం కనెక్ట్ అయిపోతాము. వాడు మనోడు అనిలా చూసుకుంటాం. అట్లాంటి మన అని ఫీల్ అయినటువంటి గేమ్ ఆడినటువంటి పార్టిసిపేట్ ఎవరంటే ఇమాన్యువల్. ఎందుకు అంటే, నిన్న మీరు చూశారు లేదా, మొత్తం మీద నాకు అవగాహన ఉన్నప్పుడు 21 members షోలోకి వెళ్తారు, హౌస్లోకి వెళ్ళారు. చివరాఖరికి రకరకాలైనటువంటి ఫిల్టరేషను, ఎలివేషన్ ప్రక్రియ ద్వారా చివరికి 5 ఉంచడం, ఒకరు విన్నరు, ఒకరు రన్నర్ అని చేల్చడం, మిగతా 3 కాన్సోలేషన్గా చూపించడం. అయినా ఆ 3 ఓడిపోయిన వాళ్ళు జీవితాన్నే కోల్పోయిన ఫీలింగ్, ఏడవడాలు, దుఃఖంలో బాధపడుతూ. లక్కీలు ఏంటంటే అక్కడ వరకు ఏదో బాధపడ్డట్టు చూస్తున్నాం, కానీ ఎవరికి కూడా సూసైడ్ అటెంప్ట్ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. అదృష్టం అది. అయితే ఈ క్యారెక్టర్లు, ఆ విన్నర్ అయిన పార్టిసిపేట్ అయిన వాళ్ళు బాధపడి ఆ తర్వాత బయటకు వచ్చి తమ అక్కసును బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అగ్రిమెంట్లో వెంటనే దాన్ని విమర్శించడం కానీ, దాంట్లో ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ బహిరంగపరచొద్దు, ఆ బయట అనుకుని ఎవరెవరనుకున్నా వీళ్ళకి సంబంధం లేదు. కానీ అక్కడ పార్టిసిపేట్ అయ్యి అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత అమౌంట్ తీసుకున్నాము, ఇట్లా మాకు జరిగింది, లేదా ఆ క్యారెక్టర్లో కానీ, ఆ బిగ్ బాస్ హౌస్ ఫ్యాక్టర్స్లో కానీ, అక్కడ మేనేజ్మెంట్ విషయాల్లో కానీ ఎక్కడ కూడా విమర్శించొద్దు. సెట్ ఆఫ్ సీక్రెట్స్ ఉంటుంది, ఎప్పటికి కూడా చేయొద్దు. ముఖ్యంగా మొదటి సంవత్సరం 6 నెలలు అయితే చేయకూడదని ఉంటుంది. తర్వాత వాళ్ళెవరు పట్టించుకోరు, వాళ్ళెవరు చెప్పరు, చెప్పినా జనం కూడా పట్టించుకోరు. కరెంట్ అఫేర్ మీద కాన్సన్ట్రేషన్. సో కానీ ఆ క్యారెక్టర్ ఓడిపోగానే చూసి ఆడియన్స్ కూడా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఇమాన్యుయల్ ఎందుకు అంటే, ఈ 15 మంది ఏం చెప్పబోయానంటే, పార్టిసిపేట్ చేయనటువంటి ఆ 20 మెంబర్లో
లాస్ట్కి మిగిలిన 5గురిలో వీళ్ళందరూ కూడా తెలుగు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్ పర్సన్ ఎవరంటే ఇమాన్యువల్. ఆటోమేటిక్ మనకు తెలిసిన పర్సన్ గెలవాలనుకుంటే నెగిటివిటీ ఏమీ లేదు, మంచి కామెడీ చేస్తాడు. జబర్దస్త్ ద్వారా కానీ అంతకుముందు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఎట్లాంటి గేమ్ షోలు కానీ బహుశా వేరే ఛానల్లో చిన్న షో ద్వారా వచ్చాడు. ఎక్కడ వచ్చినా కూడా ఒక సగటు సాధారణ మనిషిలా వచ్చేసి తనకున్నటువంటి టాలెంటు సమయస్ఫూర్తితోటి తనకు ఇంకా మనం అతను అనకూడదు కానీ ఒక నటుడిగానో లేదంటే అందంగా ఉండేటువంటి ఆకర్షణమైన ఫేస్ కాకుండా కేవలం తన టాలెంట్ ద్వారా తనకున్న సమయస్ఫూర్తి ద్వారా కామెడీ ద్వారా మంచిగా తీసుకొచ్చిన పేరు తెచ్చుకున్న వాటితో తెలుగు ప్రేక్షకుడికి కనెక్టివిటీ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అతను గెలవాలని చాలామంది చూసి సగటు ప్రేక్షకుడు కోరుకున్నారు. ప్లస్ వాంటింగ్లీ కొంత అంతా ఒక మూమెంట్ స్టెప్ తీసుకొని ఓటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ ఫోన్ పట్టుకోనో లేదో అదేదో పట్టుకొని ఎస్ఎంఎస్లు మెయిల్ చేసి ఎవరు ఉండరు, కానీ కొందరు చేస్తారు. యూత్ అనుకోండి ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఇమాన్యుల్ గెలవాలనుకుంటారు. చూస్తున్న తీరు కూడా ఇమాన్యుల్ పోతూ ఉంది. మొదటి 4-5 ఎపిసోడ్ల తర్వాత కానీ ఆ తర్వాత కానీ చివరికి వస్తూ ఉంటే, కానీ ఓటింగ్ శాతం చూసినా కూడా అక్కడే అలాగే ఉంది. ఓటింగ్ శాతం సరళీకృత చూస్తుంది. కానీ సడన్గా అతను విన్నర్ కాదు రన్నర్ కూడా ఉండలేకపోవడాన్ని కొంచెం జీర్ణించుకోబోట్లేరు తెలుగు ప్రేక్షకుడు. వాంటింగ్ జరిగిందని అంటున్నారు, జరుగుండొచ్చు, జరిగిందని మనం ఏం సర్టిఫికేట్ ఇవ్వలేను, ఎందుకంటే మనం తెలవని విషయాన్ని. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇది ప్రైవేట్ షో. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ షో అంటే ప్రభుత్వంలో అధికారికంగా జరిగేటువంటి చట్ట ప్రకారం జరిగే షోలు విధానాలు ఎంపికలు అవన్నీ వాటికి చట్ట పరిధిలో ఉంటాయి కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్రైవేట్ కాబట్టి వారి వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతమైనటువంటి లేదా ఈ ప్రైవేటు ఛానల్స్ వాళ్ళు చేసేదంతా కూడా కమర్షియల్ అంటే లాభ నష్టాలతో కూడినటువంటి విషయం, ఖర్చుతో కూడిన విషయం. వాళ్ళకు ఒక బ్రాడ్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. వాళ్ళ ఇష్టం మేరకు కానీ వాళ్ళ సూచనల మేరకు కానీ లేదా వాళ్ళ స్నేహితుల విషయంలో వాళ్ళే గెలవాలని కానీ అట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయని ఒక వార్త ఉంటుంది. సో ఏదైతేనేమి ఇమాన్యుల్ ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది ప్రేక్షకుడికి. అయితే ఇమాన్యుల్ ఎంపిక అంటే ఇది అసలు యాక్చువల్గా బిగ్ బాస్ 9 అనేది కొత్త కాన్సెప్ట్లో వచ్చింది, ప్రారంభమైంది. అంటే మొదటి 8 ఎపిసోడ్ల కన్నా 8 సిరీస్ కన్నా ఇక్కడ ఏంటంటే ఎంపికను ఎవరైతే పార్టిసిపేట్ ఎంపికను కూడా ఒక సిరీస్గా ఒక షోలా చేశారు. దాని అగ్ని పరీక్షను పెట్టాడు. అంటే మనకు కనుక ఎంపీ కోసం ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో శాంపిల్ టెస్టులు ఉంటాయో తెర వెనక ఇదో స్క్రీనింగ్ ఇవన్నీ గతంలో జరిగి ఉండవచ్చు, తెర వెనక జరిగి ఉన్న ఆఫ్ స్క్రీన్లో జరిగి ఉండవచ్చు. అవన్నీ వాటిని ఏదో మేకింగ్ వీడియోలో కొంచెం చూపించేవారు గతంలో. ఇప్పుడు అగ్ని పరీక్ష అని ఒక అంకాన్ని ఒక ఎపిసోడ్ని చేశారు. దాని ద్వారా కొంతమందిని ఎలిమినేషన్ చేసి మిగతా వాళ్ళని 1 by 1 హౌస్లోకి పంపించారు సెలెక్ట్ అయిన వాళ్ళని. సో అంటే ఒక 25 మెంబర్స్ పిలిచి ఒక టాప్ 15 11 మెంబర్స్ను హౌస్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష మొదటిది బాగానే సక్సెస్ అయింది. రెండవ దానికి కూడా అది అగ్ని పరీక్ష అనే టైటిల్ కానీ అగ్ని పరీక్ష అనేది ఉండాలి. అగ్ని పరీక్ష వల్ల ఇట్లా జరుగుతుంది అంటే దాని నెగిటివ్ పబ్లిసిటీ వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. మన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 కోసం ఇమాన్యువల్ని బలి చేశారేమన్న ఒక వార్త అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సరే ఏది జరిగినా ఇమాన్యువల్ వాళ్ళు ఓడిపోవడం మాత్రం తెలుగు ప్రేక్షకుడు అయితే నిరాశపరిచారని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.